లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం వచ్చేసి నేను ఇలా మల్టీ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 కలర్స్ ఉంది కాబట్టి నేను ఈ క్లాత్ని చూడండి ఇలా వచ్చేసి 2 కలర్స్ ఈక్వల్గా వచ్చే విధంగా 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇలా లెంత్ వచ్చేసి చూడండి 11 ఇంచెస్ ఉండే విధంగా ఈ క్లాత్ని కటింగ్ చేసుకున్నా. ఇది వచ్చేసి మల్టీ కలర్స్ ఉన్నప్పుడు ఈ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్క్వేర్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చే విధంగా ఈ స్క్వేర్ పీస్ని అయితే మనం తీసుకోవాలి. ఈ కలర్ అనేది ఈక్వల్గా వచ్చే విధంగా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఒక సైడ్ వస్తుంది కదా, ఈ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ వస్తుంది కదా, ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. పై భాగాన్ని కూడా ఈక్వల్గా వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని మనము ఇలా చిన్న చిన్న ప్రిల్స్ మాదిరిగా ఇలా హ్యాండ్తో దగ్గర కనుక్కొని చూడండి ఇలా దగ్గరికి పట్టుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉండే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ హ్యాంగింగ్కి ఏ థ్రెడ్ అయితే యూజ్ చేస్తారో ఆ థ్రెడ్ని తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ని తీసుకుని ముందుగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దీని మీద ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా థ్రెడ్ను ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కదా దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి కదలకుండా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్ తీసుకోవాలి. దీనికి వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఈ కార్నర్ వచ్చేసి కిందకి వెళ్ళే విధంగా ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మల్టీ కలర్స్ అనమాట. ఇటు సైడ్ ఒక కలర్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చేసి ఒక కలర్ వస్తుంది. ఈ విధంగా పైన స్టిచ్ చేసుకుంటే మనకు ఈ టాజల్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఈజీగా అండ్ సింపుల్గా మనం ఈ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.